నాకు తెలియదు ఇవాళ బ్రాహ్మణుల మీటింగ్ జరుగుతుంటే బ్రాహ్మణుల్లో కూడా భయపెట్టే అంతటి నాయకుడు అయిపోయాడని భావిస్తున్నాడు. మీ అందరు సాక్షిగా చెప్తున్నా, మేము శాపిస్తే జరగదేమో, మీరు శాపిస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎల్లకాలం ప్రజల్ని భయపెట్టారు. ఇదే చౌల్ట్రీలో నాకు సంబంధించిన మా వైశాస్ మీటింగ్ పెడితే వాళ్ళని భయపెట్టాడు. ఈరోజు పీవీకేఎన్ కాలేజీలో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఓటు వేయకుండా తిక్కమక్క పెడుతున్నాడు. వాళ్ళకి తెలియనిది తెలుసుకోవాలి. బ్రాహ్మణుల చేత ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుతారో వాళ్ళు కూడా అతి కష్టం పైనే పైకి వస్తారు. ఏవో ఒక తప్పు చేస్తాం, పొద్దున లేచి తప్పు మీద తప్పు చేసి ఆ భగవంతుడికి సేవ చేసుకునే వ్యక్తుల్ని భయపెట్టేంతటి స్థాయి వచ్చిందని భావిస్తున్నారు ఈ పిల్ల కాకులు. రానున్న 13 ఎలక్షన్ కానీ 4వ తేదీ రిజల్ట్ వచ్చాక 5వ తేదీ మీకు సాక్షిగా చెప్తున్నా, మిమ్మల్ని ఎవరైతే భయపెట్టారో వాళ్ళని భయపెట్టడానికి భగవంతుడు నన్ను గెలిపించి తీరుతాడు. నేను మీ అందరి కోసమే ఇక్కడికి వచ్చా. నన్ను భయపెట్టే శక్తి ఉంటే నాతో ఆడుకోవాలి. మీ ఆటలు ఏమన్నా ఉంటే ప్రజలు లేదా పురోహితుల్లో వ్యాపారస్తుల్లో కాదు భయపెట్టేది. నిజంగా నీ యొక్క మగతనం ఉంటే నేను సిద్ధంగా ఉన్నా. నీ వల్ల అయితే నా పైకి రా, నేను సిద్ధంగా ఉన్నా. నువ్వేమో నీ కథ ఏమో చూసే. థ్యాంక్ యూ. మీరు ఎవరు